గారు, నరేష్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? ఓకే యా యా ఓకే క్లియర్ ఉందండి. యా నరేష్ గారు, క్లియర్ ఉందా? జరుగుతున్నటువంటి గందరగోళాన్ని మనం చూస్తూనే ఉన్నాం. లోగో అని, గీతం అని, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులని రకరకాలుగా కాంగ్రెస్ ఏవో ప్రయత్నాలు చేస్తుంది. మీరేమో కేసీఆర్ గారి మీద కుట్ర ఇదంతా, ఆయనకు ఉన్నటువంటి ఆ గుర్తింపు లేకుండా చేసే దాంట్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని, హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా అన్యాయం చేయడమే చార్మినార్ను తొలగించడం అంటే లోగోలో అంటూ నిన్న చేసినటువంటి ఆందోళన కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఎలా దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ ఏం చూస్తుంది, ఎందుకని కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు క్లియర్గా అసలు మీరేం చెప్పగలుగుతారు? మీరు ఎందుకు వ్యతిరేకించాల్సిన వస్తుంది? గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి. ఇక్కడ 3 అంశాలు నందు గారు. మొదటగా మీరేదైతే చెప్పారో కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కేసీఆర్ గారు చేసిన ప్రతి దాన్ని నేను అంటే కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పింది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ గారి మాటలు మనం గతంలో చాలా సందర్భాలు చూసినాం. అయితే గత పాలనకు ఇప్పటికీ తేడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గతంలో ఏం చేసిర్రు, ఆ ముఖ్యమంత్రి ఏం చేసిర్రు, ఆయన పేరు లేకుండా ఏం చేద్దామని చెప్పి ఏనాడు ఆలోచించలే. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన చాలా సంక్షేమ పథకాలు కూడా మేము కొనసాగించినాం. కొనసాగింపుతో పాటు నాణ్యంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినాము, దాన్ని సాధించినాం. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అయిపోతే కరెంట్ రాదంటే దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీకు పరిపాలన చేత కాదంటే దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని ఈరోజు దేశంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగినాం. కరెంటు 24 గంటలు పూర్తి స్థాయి నాణ్యమైన కరెంటు ఇచ్చుకోగలిగినాం. కరెంటు ఉత్పత్తి 7,700 మెగావాట్ల నుంచి 18,000 19,000 మెగావాట్ల వరకు పెంచుకోగలిగినాం. అంటే పరిపాలనని ఛాలెంజ్ తీసుకోవాలి తప్ప, గతంలో వారు చేస్తారు కదా వాళ్ళ పేరు మారిపోవాలి, వాళ్ళ పేరు ఎప్పుడు కనిపించద్దు, వారు చేసిన దాన్ని ఈ రోజు అరాచక పాలన మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటి దీంట్లో అర్థం ఏం చెప్పండి? తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి, ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, రాజకీయ బండారు గారికి బాగా తెలుసు, అక్కడ ఉన్న శ్రీనాథ్ బాగా తెలుసు, శ్వేత గారికి కూడా తెలుసు. అయితే నేను ఏమంటా ఉన్నానంటే, తెలంగాణ ఉద్యమంలో మనం ఇదే పాట పాడుకున్నాం కదా, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా. కాకతీయ కళాతోరణం అని చెప్పి మనం పాడుకున్నాం, రాణి రుద్రమాదేవి గురించి దాంట్లో ఉంది. ఇవన్నీ మనం చేసినప్పుడు ఏ తెలంగాణ ఉద్యమకారులు, ఏ ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకించలేదు. దాన్ని మనం ముందు తీసుకుపోయే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తర్వాత అందశ్రీ గారు దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులకు ఈ రోజు ఎందుకు ఒప్పుకుంటున్నాడు, దీంట్లో ఉన్నటువంటి ఒప్పందం ఏం జరిగింది అంటే, ఎందుకు ఈ రోజు ఈ రకంగా జరుగుతుంది? చార్మినార్ చిహ్నాన్ని తొలగిస్తా అని చెప్పి కొద్దిసేపు మాట్లాడతారు, కాకతీయ తోరణం తీసేస్తాను కొద్దిసేపు మాట్లాడతారు, దాంట్లో ఉన్న వర్డ్స్ ఉండడం వల్ల రాచరిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఎంబ్లం లేదా ఏదైతే ఎంబ్లం ఉందో దాంట్లో 3 సింహాలు కనిపిస్తే 4 సింహాలు ఉండి అశోక చక్రము అంటే అశోకుడు అనే వరకు రాజే కదా. మరి అక్కడ లేని ప్రాబ్లమ్స్, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చేసరికి, గోల్కొండ మీద వచ్చేసరికి, చార్మినార్ మీద వచ్చేసరికి, కాకతీయ తోరణాల మీద వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుంది? గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, ఎక్కడ కూడా వైషమ్యాలు కూడా బతులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎందుకు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా స్వల్పం అయినప్పటికీ కూడా తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ సంస్కృతాల మీద ఇన్వాల్వ్ అయ్యి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాబ్లమ్సే లేవన్నట్టుగా ఇదేదో ఇప్పుడు ఫ్రీ టైం దొరికి దీని మీద చర్చ చేస్తున్నట్టు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిహ్నాల మార్పు ఇప్పుడు అవసరమా అండి? గేయాల మార్పు ఇప్పుడు అవసరమా అండి? గేయం పాడుతా ఉన్నారు, గేయం ఎవరు పాడితే ఏమి? అందశ్రీ గారి పేరు పెడతాం, కీరవాణి గారి పేరు పెట్టాలి, ఇంకోరు పేరు పెట్టాలి, ఎందుకు? దేశ చరిత్రలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన రాష్ట్ర గేయం అనుకుంటున్నాం, ఆ రాష్ట్ర గేయాన్ని నేను పాడితే నా పాట, శ్రీనివాస్ గారు పాడితే శ్రీనివాస్ గారు, పర్టికులర్ ఒక పేరు ఎందుకు? అందశ్రీ గారు ఇప్పుడు మేము ఉన్నాము, గతంలో పెట్టినప్పుడు కోటలో కూడా క్లియర్గా ఏముంది, గానం అందశ్రీ గారు, అన్ని కితాబులు అందశ్రీ గారికి ఇద్దాం. కిరవాణి పెట్టుకొని తెలంగాణలో కళాకారులు లేరని చెప్పి అందశ్రీ గారి నోట మాట్లాడము, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది. అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దశాబ్దోత్సవాల వరకే ఈ రకంగా మాట్లాడిపోయడం, కళాకారులు ఈ రకంగా మాట్లాడిపోయడం, ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఈ రోజు వారు మాట్లాడిన వాటిల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ రకంగా అబద్ధాలు ఆడుతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కాలమే కరువు పరిస్థితిలో ఉంది. సరే, కరువుకి ఎవరు కారణం కాకపోవచ్చు కాక, కానీ ప్రతి చుక్కని ఎగిసిపట్టాల్సిన సమయం ఈ సమయంలో
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి, దాని రిపేర్ ఏ రకంగా ముందు తీసుకుపోవాలి, దాన్ని ప్రతి ఒక్క చుక్కని ఏ రకంగా ఎగిసిపట్టుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అందించాలి అని ఆలోచన చేయాలి తప్ప, ఒక పక్క రైతులేమో విత్తనాలు దొరక రోడ్ల మీద చెప్పులు పెట్టి రోజు రోజు నిలబడలేక, గతంలో మార్పు అంటే ఏ మార్పు తీసుకొచ్చిరా వీళ్ళంటే 10 సంవత్సరాల క్రితం నాటి కాంగ్రెస్ పాలన మార్పు మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకో రోడ్ల మీద తిరిగేటువంటి మహిళలు తీసుకొస్తున్నారు. ఓవరాల్ మళ్ళీ, మీరు చెప్పేది ట్యాంకర్లు ఏంటంటే ఈ అంశానికి మహిళలు సంబంధించి తీసుకొస్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మీరు చెప్పేది కేవలం కేసీఆర్ గారి ఆ గుర్తు లేకుండా చేసే ప్రయత్నంగానే మీరు చూస్తున్నారు, అంతేనా? ప్రయత్నంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు. దయచేసి అది విరమించుకోండి. మనకు చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ఈ కరువు కాటకాల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ చిహ్నాల మార్పున్నావు, టీజీ చేస్తున్నావు, లోగోలు మారుస్తున్నావు, ఈ కరువులు కాటకాలు పోవు. ఓకే, రైట్. మనతో